ఇది వల్లభనేని వంశీ మనస్తత్వం చూడండి ఒకసారి. ఎక్కడ వరకు తెచ్చుకున్నది కేవలం తన నోటి దూల వల్లే. వల్లభనేని వంశీని ఊరికే అరెస్ట్ చేయలే, తన నోటి దూల ఇక్కడ వరకు తీసుకొచ్చింది. పైగా కోర్టు ఆవరణలో కూడా న్యాయమూర్తికి వినపడే విధంగా తనపై కేసు పెట్టిన వాళ్ళు, కేసు పెట్టించిన వాళ్ళు మట్టి కొట్టుకుపోతారంటూ శాపనార్థాలు పెడుతూ బూతులు తిట్టేసాడంట. ఆ వార్త ఏంటో చదివినిపిస్తాను చూడండి. కోర్టులో తిట్లు, జైల్లో చిందులు, ఆ బ్యారక్లో ఉండను, ఈ టాయిలెట్లు వాడను, జైలు అధికారులపై వంశీ వీరంగం, నడునొప్పి ఉందంటూ మంచం కోసం పట్టు, అక్కర్లేదన్న వైద్యులు. నువ్వేనా పెళ్లి చేసుకుని ఏమన్నా కొత్తగా అత్తవారింటికి వెళ్ళేవేటి? నీకు మంచం వేసి దుప్పటేసి అంత తలగాలు వేసి సకల సదుపాయాలు కల్పిస్తారు. నాకు అర్థం కావట్లా. నువ్వు వెళ్ళిందే జైలుకే కదా వెళ్ళింది. ఇక్కడ దాకా తెచ్చుకున్నది కాకుండా నువ్వు వెళ్ళి జైలు అధికారులతో వాపాలంట. నేను ఇక్కడ పడుకోలేను, నేను ఆ టాయిలెట్లో కూర్చోలేను, నాకు మంచం కావాలి, ఇంకా కోరికలు ఏమన్నా చెప్పుకోపోయావా? సిగ్గేమన్నా అనిపిస్తున్నా మన బతికేమన్నా? మంచం కావాలట మంచం, ఇంకా కింద ఏముంది? మట్టి కొట్టుకుపోతారు. న్యాయాధికారి వింటుండగానే వంశీ నోటు దురుసు, తనపై కేసు పెట్టించిన వారికి శాపనార్థాలు. ఈ అత్యవహారాలే చేయొద్దు అనేది. అందరూ మట్టి కొట్టుకుపోతారు. మనం దాకా పోతే అందరూ మట్టి కొట్టుకుపోతారు. మన శాపనట్టిన అందరి పైన పెట్టేయచ్చు. మనం మాట్లాడేసినప్పుడు ఉండాలి ఏదో తెలివితేటలో. జగన్మోహన్ రెడ్డి ఏదో నీ వెనకాతలు ఉన్నాడు కదా అని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడేసావు, ఇష్టానుసారంగా పేలిపోయావు. నువ్వు చేసిన కర్మ, నువ్వు చేసుకున్న పాపం అది. ఇవాళ దానికి ఎవరి బాధ్యతను చేస్తావో, ఏమన్నా చేస్తావా? ఎవడ బాధ్యతుడు అంటే ఎవడన్నా చెప్పాడా? కేసు పెట్టిన వ్యక్తిని కిడ్నాప్ చేసేసి మన పైన కేసే లేకుండా చేసేసుకుందాం అని చెప్పేసి ప్రయత్నించావు లేదా? అదే కాదు ఇప్పుడు అసలు కేసు. నువ్వేమైనా తిట్టేవనో, లేదంటే పార్టీ ఆఫీస్ పైన దాడి చేసేవనో, ఇంకోటనో కాదు కదా. మెయిన్ కేసు అదే కదా. ఆ కేసులో దానికి సంబంధించి ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో ఆ వ్యక్తిని కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టి నీ కారులో నువ్వే కోర్టుకు తీసుకొచ్చి నీ పైన కేసు లేకుండా అతని చేత కోర్టులో వాంగ్మూలం ఇప్పించి అసలు కేసే లేకుండా చేయాలని చెప్పి చూసింది నువ్వు, అవునా? ఆ ప్రయత్నం చేసి ఉండకపోతే ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదేమో. అంటే నీ మీద కేసులు పెడితే అన్యాయం, అక్రమం. నువ్వు మటుకు ఎవరిని పడితే వాళ్ళని కిడ్నాప్ చేసేయచ్చు, నీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడచ్చు, ఎవరిని పడితే వాళ్ళని తిట్టేయచ్చు, అందరి గురించి నువ్వు మాట్లాడచ్చు. సర్వ హక్కులు నీకుంటాయి. సర్వ హక్కులు రాజ్యాంగం నీకు కల్పించేసింది. మిగిలినోడికి ఎవరికి ఉండవు, అంతేనా? నువ్వు ఎంతమంది మీద కేసులు పెట్టించలేదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన? మీరు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా గన్నవరం నియోజకవర్గంలో ఎంతమంది తెలుగుదేశం నాయకులు కార్యకర్తల పైన కేసులు పెట్టించలేదు నువ్వు? మల్పూర్ సాయి కళ్యాణి ఎవరో ఉంటారు ఆవిడ్ని కనీసం డ్రెస్ కూడా మార్చుకోనివ్వకుండా తీసుకెళ్ళారా? మనం చేసిన పాపాలు తిరిగి మనకే కొడతాయి. గతంలో మనం మాట్లాడిన మాటలు కూడా అందుకు దానికి కూడా కారణం అవుతాయి. మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడితే ఇవాళ ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదేమో. నీకు తెలియదా కోర్టులో ఎలా ఉండాలో ఏంటి అని చెప్పేసి అని? ఆ వార్త కూడా చదివి వినిపిస్తా. అసలు వాస్తవానికైతే విచారణ వాయిదా పడింది. గురువారం రాత్రి తీసుకెళ్ళారు, శుక్రవారం నాడు తీసుకెళ్ళాలని చెప్పేసి అని జడ్జి గారు అన్నారంట. మనోడు నోటి దూల. ఆయన వెళ్తూ ఉంటే ఆయనకి వినపడే విధంగా, జడ్జి గారు వెళ్తూ ఉంటే జడ్జి గారికి వినపడే విధంగా శాపనార్థాలు అనమాట. ఆ వార్త కూడా చదివి వినిపిస్తాను ఒకసారి. ఇప్పుడు ఎన్నిలో ఉంది? 11లో ఉంది. ఇదే ఆ వార్త కూడా చదివినిపిస్తాను చూడండి ఒకసారి. తనపై కేసు పెట్టించిన వారి కుటుంబాలు మట్టుకొట్టుకుపోతాయని మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ శాపనార్థాలు పెట్టారు. వాదనల అనంతరం న్యాయాధికారి ఛాంబర్ నుంచి బయటకు వస్తున్న సమయంలో ఆయన వింటుండగానే తన నోటు దురుసును ప్రదర్శించారు. గురువారం రాత్రి వంశీని విజయవాడలోని 4వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయాధికారి రామ్మోహన్ ఛాంబర్లోకి వంశీని పిలిచిన తర్వాత తాము చెప్పుకోవాల్సి ఉందని ఆయన తరపున న్యాయవాదులు పొనవల సుధాకర్ రెడ్డి, తానేటి చిరంజీవి కోరారు. దీంతో న్యాయాధికారి వాదనలకు అనుమతిచ్చారు. వంశీపై పోలీసులు నమోదు చేసిన SC/ST అట్రాసిటీ సెక్షన్ చెల్లదని, తనకు కులం పేరుతో దూషించినట్టు ఫిర్యాదుదారుడు ఫిర్యాదులో ఎక్కడా రాయలేదని వాదించారు. దీంతో అసలు మీరు ఫిర్యాదును చదివారా లేదా అని న్యాయాధికారి సూటిగా ప్రశ్నించారు. ఫిర్యాదులో ఏముందో చదవాలని వారికి సూచించారు. ఈ కేసులో ముదునూరి సత్యవర్ధన్ ఇప్పటికే న్యాయాధికారి ముందు 161 వాంగ్మూలం ఇచ్చాడని, అతడిని బాధితుడిగా ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు.
పొన్నవోలు పదే పదే ఇదే అంశంపై వాదిస్తుండడంతో న్యాయాధికారి స్పందించారు. 161 గురించి చాలాసార్లు చెప్పారని, కొత్త అంశం ఏమైనా ఉంటే దాని గురించి వాదించాలని సూచించారు. సుదీర్ఘంగా వాదనలు జరుగుతుండగా నిందితుని శుక్రవారం కోర్టులో హాజరుపరచాలని న్యాయవాది ప్రకటించారు. దీంతో ఛాంబర్లో ఉన్న న్యాయవాదులు బయటకు వచ్చేశారు. ఛాంబర్ నుంచి బయటకు వస్తున్న సమయంలో వంశీ నోటు దురుసు ప్రదర్శించారు. తనపై కేసు పెట్టించిన వారి కుటుంబాలు మట్టుకొట్టుకుపోతాయని శాపనార్థాలు పెట్టారు. ఈ మాటలు ఛాంబర్లో ఉన్న న్యాయాధికారి విన్నారు. తర్వాత కాసేపటికి పోలీసులను న్యాయవాదులను లోపలికి పిలిచి తీర్పు వెలువరిస్తామని వేచి ఉండాలని చెప్పారు. వాదనలు వాయిదా వేసిన కాసేపటికే న్యాయాధికారి ఈ నిర్ణయం తీసుకోవడంతో ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. అవసరం ఆ వంశీ మనకి నోటుదోల మాటలు. శుక్రవారానికి వాయిదా పడింది కదా, అంటే నిన్నటికి వాయిదా పడింది కదా, ఆయన వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయే ముందు ఎందుకు వచ్చిన శాపనార్థాలు ఇది? అంటే కేసు పెట్టిన వాళ్ళు శాపనార్థాలు, పెట్టించిన వాళ్ళు శాపనార్థాలు, అరెస్ట్ చేసిన శాపనార్థాలు. ఒక విధంగా ఆ సమయంలో న్యాయాధికారి కానీ మిమ్మల్ని జడ్జి గారు మీకు రిమాండ్ విధించుంటే జడ్జి గారిని కూడా నువ్వు దూషించొద్దు కదా. అలాగే అవసరమా మనకి నోటుదోలని అడుగుతున్నా. ఇవాళ మన శుద్ధపూస మాటలు మనం చెప్పకూడదు. మనం చెయ్యాల్సిన అరాచకాలన్నీ మనం చేసేసాం. ఒకటి కాదు, రెండు కాదు, చెయ్యకూడని అరాచకాలు నువ్వు సృష్టించావు గన్నవరంలో. నీ సైన్యం కత్తులు కటార్లు పట్టుకుని రోడ్ల మీద తిరిగేదయ్యా, చూడలేదా? ఎవరు మాట్లాడినా సరే నేను మీ ఇంటికి వచ్చి కొడతా, నేను మీ ఆఫీస్కి వచ్చి కొడతా అని చెప్పేసి మాట్లాడిన వ్యక్తివి కదా. కోర్టులో ఎలా ఉండాలో ఎలా ప్రవర్తించాలో తెలియదు, చెప్పలేదు నీకు ఎవరో కూడా. తెలీదా? అంటే మన నోటు దోల అనధికలా కూడా పనిచేయదు. కొన్నిసార్లు మనల్ని కూడా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది. ఇలాంటి సమయాల్లో సైలెంట్గా ఉండుంటే అయిపోయేదేమో, నిన్నటి వాయిదా పడేదేమో, నిన్న ఏం జరిగేదని తర్వాత విషయం. బెయిలా లేదంటే రిమాండ్ అనేది పక్కన పెట్టేస్తే ఆ క్షణాన్ని అన్నీ మూసుకొని ఉండుంటే ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదేమో కదా. పైగా జైలు అధికారులతో వాదనలో నేను ఆ మంచం మీద పడుకోను, ఎక్కడుంది అది, జైలు అధికారులతో వాదనలో నేను ఆ మంచం మీద పడుకోను, నేను ఆ టాయిలెట్లు పోను, నేను ఇక్కడ పడుకోలేను, నాకు నడువు నొప్పి ఉందో, నాకు ఆ నొప్పి ఉందో, నాకు ఈ నొప్పి ఉంది. అన్ని నొప్పులు మనం అరెస్ట్ అయిన తర్వాత వస్తాయి, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నీ కూడా. కాబట్టి ఏంటంటే ఎక్కడైనా సరే ఈ నోటు దూల మాటలు కాస్త తగ్గించుకొని, నిన్న మొన్న చూసినట్టు నిన్నే అనుకుంటా మీ సతీమణి గారు మాట్లాడుతూ మా ఆయన్ని ఏకంగా 5 గంటల పాటు సెల్లో ఉంచేశారు, మా ఆయనకు ప్రాణాపాయం ఉంది. అరెస్ట్ చేసిన తర్వాత సెల్లో ఉంచకపోతే ఎక్కడ ఉంచుతారండి? ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిన తర్వాత ఎక్కడ ఉంచుతారు? అక్కడ ఏమైనా సకల సదుపాయాలు కల్పించేసి ఒక నీట్గా ఒక రూమ్ ఒకటికి రెడీ చేసేసి అందులో కూర్చోబెట్టేస్తారా? ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? మాట్లాడేదానికన్నా అర్థం ఉండాలి కదా అని అడుగుతున్నా. ఆ రోజు మనం చెప్పుకొని ఉండాలి. మీ భర్త మాట్లాడేటప్పుడే ఏమండి అలా మాట్లాడకూడదు, ఇలాంటి వ్యాఖ్యలు మీరు చేయకూడదు, ఒకసారి కాకపోయినా ఇంకొకసారైనా చెప్తే బాగుండేదేమో. అంటే ఇంట్లో ఆడవాళ్ళు చెప్తే ఇన్ని రకాల అంటే వినకపోవచ్చు, కానీ 1-2 సార్లు చెప్పే ప్రయత్నం చేస్తే ఏమో మారుతుడేమో. ఆయనసారి మాట్లాడకపోతుడు, 1-2 సార్లు అయితే ఓకే, పదే మామూలుగా కాదు. ఇంకా నారా లోకేష్ గారు విద్యార్థులతో కలిసి ఒక చిన్న జూమ్ మీటింగ్ లాంటిది పెట్టుకుంటే అందులోకి ఈ పనోడితో పాటు కొడాలనితో పాటు కొత్తపల్లి రజని అని చెప్పేసి ఒక ఆమె ఉంటుంది, ఆమెతో పాటు అటు దేవేందర్ రెడ్డి, గుర్రంపాటి దేవేందర్ రెడ్డి ఆడు ఉంటాడు. వీళ్ళ నలుగురు అక్కడికి వెళ్ళిపోయి లోకేష్ కానీ ఎటకారంగా వ్యంగ్యంగా వీళ్ళు ఎక్కిరించడం. అక్కడ 1-2 ఇలాంటి చెప్పుకుంటా పోతే చాలా దరిద్రాలన్నీ చేసుకొచ్చి ఇవాళ మన దాకా వచ్చిన తర్వాత మా పైన అక్రమంగా కేసులు ఎట్టేశారు, మేమేమీ తెలియని సుధపోసలమే. ఈ ఏదో పరింగ డైలాగులు కొట్టమాకండి, ఇంక ఇక్కడితో కట్టిపెట్టేయండి.